భగవన్మందులకు ఆధ్యాత్మికులందరికీ శాసనసభ్యులకు పేరు పేరు నమస్కారాలతో ఈరోజు మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారి జన్మదినం పురస్కరించుకొని మన శ్రీ భక్తమార్గ దేవాలయంలో వారి యొక్క గోత్ర నామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మధ్యాహ్నము అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉన్నది. ఇటు కార్యక్రమానికి సాధిస్తున్నది మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల్ జ్యోతి లక్ష్మణ్ గారు, కౌన్సిలర్ సోదరి మందులు కుల బాంధవులు పెద్దలందరూ కూడా రక్త మార్గం దేవాలయ ఆలయకర్తల ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండేయ. జై మార్కండేయ. జగిత్యాల అభివృద్ధి ప్రదాత డాక్టర్ సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మన మార్కండేయ దేవాలయంలో వారి పేరు మీద గోత్రనామార్చన కార్యక్రమం మరియు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన సంజయ్ కుమార్ గారి ఆత్మీయులందరూ కూడా, పార్టీ కార్యకర్తలందరూ కూడా, మాజీ మున్సిపల్ చైర్మన్ గారందరూ కూడా, కౌన్సిలర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్ప. ఎందుకంటే సంజయ్ కుమార్ గారు మన పద్మశాలి సేవా సంఘం భక్త మార్కండేయ దేవాలయానికి ఎంతగానో చేశారు. మొదటగా 30 లక్షల రూపాయల ఫండ్ మన దేవాలయానికి ఇప్పించి మనకు ఇప్పుడు కొత్తగా తయారైన షటర్లన్నీ సార్ ఫండ్ పెడితేనే అది ప్రారంభమైనాయి. ఆ తర్వాత పేద కార్యవర్గంలో కూడా 10 లక్షల రూపాయలు వారు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యవర్గంలో కూడా ఇప్పుడు ఈ దేవాలయం నుండి ముఖద్వారం వరకు టైల్స్ వేయించడానికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినారు. అది కూడా ఈ 2-3 రోజుల్లో కూడా టైల్స్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి సంజయ్ కుమార్ గారికి ఈ దేవాలయం పద్మశాలి సేవా సంఘం ఎంతగానో రుణపడి ఉంది. వారికి భక్తిగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. వారు ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని, వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలగాల ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ కార్యక్రమం కోసం మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మార్కండేయ దేవాలయంలో వారి పేరు మీద పూజలు నిర్వహించడం జరిగింది. మరియు ఎమ్మెల్యే గారు జగిత్యాల నియోజకవర్గం ఎంతో చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారు. మరి ఆ మార్కండేయుడు వారికి ఇంకా మంచి ధైర్యాన్ని ఆరోగ్యాలు ప్రసాదించి మన జగిత్యాల ప్రాంత అభివృద్ధికి పాటుకోవడానికి అవకాశం కల్పించాలని మార్కండేయ స్వామిని కోరుకుంటూ ఇందులో పాల్గొన్న అందరికీ కూడా వారి సంజయ్ కుమార్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. నేడు మన భక్త మార్కండేయ దేవాలయంలో మన ప్రియతమ నాయకులు మన జగిత్యాల అభివృద్ధి కోసం ఆకర్షణ కష్టపడుతున్న మన ఎమ్మెల్యే సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన భక్త మార్కండేయ దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. దానికి విచ్చేసిన మన సంజయ్ అభిమానులు, కుటుంబ సభ్యులు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు భక్తులు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరియు సంజయ్ అంటే మన జగిత్యాలకు సంబంధించి ప్రతి నిమిషం కూడా ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏ రకంగా మేము ప్రజలకు సేవ చేసుకోగలుగుతా అని అహర్నిశం కష్టపడుతూ మన జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకొని ముందరికెత్తులు మన సంజయనకు ఆ భగవంతుని కృప కటాక్షాలు ఎప్పుడు ఉండాలి, ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, ఆయన మనందరికీ చాలా సేవ చేయాలని చూసని రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత పదవులలో ఉండి మనకు అహర్నిశం కష్టపడుతూ మనం సేవ చేయాలి, మన జగిత్యాలను ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలని చూసని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు నాకు తెలియదు. హర హర మహాదేవా
శ్రీరాజరాజేశ్వర స్వామి హర హర మహాదేవా శ్రీరాజరాజేశ్వర गायत्री माता की जय, गो माता की जय, गो हत्या बंद करो గురించి మరి సువర్ణ ప్రకాశ్ వ్యవస్థాపకులు ముద్ర రామపుర గారు గోమాత ఆశీస్సులు పొందగలరు. అలాగే ఆ రోజు ఏకాదశి ఉంటుంది. ఏకాదశి కాబట్టి గురువుగా దర్శన కూడా చాలా గొప్పది. ఆయన ఆశీస్సులు కూడా మనకు అందుకుంటే మనం ఇంకా అభివృద్ధి చెందాం. కాబట్టి దయచేసి అందరూ కూడా జై భవాని, జై సువర్ణ దుర్గ. అలాగే తప్పకుండా ఆత్మ బంధువులందరూ భక్తులు సత్సంగతులందరూ కూడా తప్పగా పాల్గొని వారి కృపకు పాత్రలు. జై సంధ్యాన, జై సంధ్యాన. హ్యాపీ బర్త్డే టు ఎవరు. బాడీ గార్డ్స్ పప్పు అదే ఒకటే అదే ఒకటే బాగుంది.
ఒకటే తీసండి కదా పప్పు అది ఒకటే అదే ఒకటే